అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ ములుకునూరు గ్రంథాలయ ఉత్సవ కార్యక్రమం భాగంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి దాన్ని అందరికీ కూడా తెలిసే విధంగా నిర్వాహకులు కానీ దీనికి సహకారం అందిస్తున్న గ్రామ ప్రజలు అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈ సమావేశంలో పాల్పంచుకున్న ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో మరి శ్రీనివాసులు గారు మరి ప్రాంతవాసీలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి కూడా అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలన్నది సంకల్పంతో హైదరాబాద్లో ఉండి కూడా దీన్ని మానిటరింగ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన సందర్భంలో వారిని అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క నిర్వాహకుల అధ్యక్షులుగా కమిటీగా మరి రవి గారు, అదేవిధంగా వారి సెక్రటరీ లక్ష్మీ గారు, ఇతర కార్యవర్గ సభ్యులకి మరి అందరూ కూడా వీరికి సహకారం అందించిన ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ ఒక కాంపౌండ్ బయట కానీ ఇందులోకి వచ్చినాక మాత్రం అందరూ కూడా ఒక కలిసికట్టుగా పనిచేసి అంటే ఈ ఒక వాతావరణము దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ సృష్టించడం జరిగింది. ములుకనూరులో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ పి వినోదరావు గారు కానీ అదే విష్ణురెడ్డి గారు కానీ వెంకట్రావు గారు కానీ అక్కడ పక్కకు శ్రీరంగరావు గారు కానీ అటు రాజేశ్వరరావు గారు కానీ తర్వాత కెప్టెన్ గారు కానీ అందరు రాజకీయ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతాల నుంచి ఉన్నప్పటికీ డెవలప్మెంట్ కాడికి వచ్చే వరకు ఎవరు కూడా ఇది అడ్డం పోద్దు, అది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కనుక దానికి వీలైతే సహకారం అందియాలి తప్ప దాన్ని చెడగొట్టద్దు అనేది భావంతో ఇక్కడ అందరు కూడా మెదులు ఉంది. అదే పద్ధతిలో కింది దాకా కూడా వెళ్ళడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పై లెవెల్లో కానీ గ్రామ లెవెల్లో కానీ మండల లెవెల్ కానీ ఆ విధంగా జరుగుతున్న సందర్భంలోనే ఈరోజు ములుకనూరులో ఈ యొక్క కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు. ఎందుకంటే ప్రజా గ్రంథాలయం అంటే ప్రజలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఉందనంటే దానాదాన బిల్డింగ్ కట్టేస్తారు. కానీ ప్రజల నుంచి సహకరించి సహకారం తీసుకొని దీన్ని చేయాలనే వరకే అన్నిటిల్ల అడ్డంకులు వచ్చే సందర్భంలో కానీ అయినప్పటికీ కూడా అన్ని ఒడిదొడుకులు అధిగమించి దానికి అందరి సహకారం వీళ్ళు వాళ్ళు అనకుండా ఎవరి శక్తి మేరకు అంటే ఎవరు ఒక పుస్తకం ఇచ్చినా దాన్ని స్వీకరించి వారు లైబ్రరీలో పెట్టుకునే విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది చెప్పి మీరు పుస్తకాలను ఇవ్వండి, ఇంకా దీనికి ఏదో చేతని ఇస్తే దీన్ని ముందుకు పోతుందని చెప్పిన సందర్భంలో వారు ఆ విధంగా సహకారం తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఆ విధంగా కూడా దీన్ని ఇదే కాకుండా ఈ యొక్క దశాబ్ద ఉత్సవంలో చేసుడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి చేస్తున్న సందర్భంలో మరి ప్రజలందరికీ తెలిసే విధంగా అందరికీ గ్రంథాలయం ప్రజల గ్రంథాలయం అంటే అందరిది ఆ పేరు కూడా ఆ విధంగానే పెట్టినందుకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక ఏదైనా పేరు పెడితే ఇది ఎవరిదో వాళ్ళదే కావచ్చు, ఇది మాకు సంబంధం లేదు కావచ్చు అని అనుకునే విధంగా కాకుండా ప్రజలందరూ కూడా ఇది వెసులుబాటుగా కానీ సౌకర్యంగా ఉండి ఎవరైనా వచ్చి దీన్ని యూటిలైజ్ చేసి ఆ విధంగా దీన్ని వాడుకొని వారు సహకారం తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఆ విధంగా దీన్ని స్థాపించిన సందర్భంలో ఈ విధంగా దీనికి అందరూ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మరి అందరూ కూడా పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు కూడా పట్టణాలకు వెళ్ళినా కానీ మరి గ్రామీణ ప్రాంతంలో దీన్ని పిలుచుకున్నట్టు వారు ఒక్కరే వస్తే సరిపోదు. కానీ అందరినీ కూడా ఒక టీమ్గా కూడా వారందరినీ కూడా తీసుకొని రావడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు ఎక్కడ చూసినా అంతకుముందు పెద్ద కుటుంబాలు బయటికి వెళ్ళిపోయినానంటే ఈరోజు మధ్యతరగతి కానీ ఇంకా కింది కుటుంబాలు కూడా వెళ్ళిపోతున్నాయి పట్టణానికి. ఎందుకంటే నేను వ్యవస్థలో సంస్థలో చూస్తూ ఉన్నా ఎక్కడ ఉంటున్నారా అంటే ఉద్యోగం దొరుకుతుంది బరాబరే, టీచర్ కానీ ఇంకెవరన్నా. ఆఖరికి ఆ టీచర్ ఎక్కడ ఉంటున్నారంటే హనుమకొండలో ఉంటుండు. ములుగునూరులో ఉన్న వాళ్ళకు పొలాలు ఉంటానని భూమి ఉంటానని ఎక్కడ ఉంటున్నారా అంటే హనుమకొండలో ఉంటున్నారు. ఇంకెవరైనా ఎక్కడ ఉంటారంటే కరీంనగర్ ఉంటున్నారు. ఆఖరికి ఏమన్నా కొంచెం ఉంటే హుజురాబాద్ కావచ్చు ఉంటున్నారు. అంటే ఈ విధంగా మనం పట్టణాలకు వెళ్ళిపోయి మళ్ళా మన ఉద్యోగం ఎక్కడికి దొరుకుతుంది అంటే మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి ఉద్యోగం దొరుకుతుంది. అంటే ఇది ఏ లింకు ఏ విధంగా దీనికి సమంజసం అన్నది కూడా మనకు ఏది అర్థం కాకుండా ఉన్నది. అయినప్పటికీ ఈరోజు మీరు ఏదైతే ఎక్కువ సాహిత్యంలో మేము బాగా వీక్ అయినప్పటికీ మీరు ఈరోజు సాహిత్యంలో మేము ఎంత చెప్పినప్పటికీ
ఏదైతే విలువలు అనే దాంట్లో మీరు అదొకటి. తర్వాత ఈ కంప్యూటర్ ఉద్యమంలో ఈ సాహిత్యం అనేది పక్కకి వెళ్ళిపోతుంది అనేది ఒకటి అందరిట్లో మైండ్లలో ఉండిపోయింది. అంటే సాహిత్యమే కాదు, తెలుగు అసలు కూడా పక్కకి జరిగిపోయింది అన్నది కూడా అందరూ. ఎందుకంటే వెంకయ్య నాయుడు అప్పుడప్పుడు ఆయన మీటింగ్లలో చెప్తూ ఉంటే మనం టీవీలలో వింటూ ఉన్నాం. ఏదైతే తెలుగు భాషను మనము ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని అవలంబించాలి. తెలుగు భాష అంటే ఈ విధంగా మనం కలుసుకుంటే ఏదో ఒక తల్లిని కలిసినట్టు, ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళిపోతే తెలుగులో మనం కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకునే ఏదో మన ఊరికి పోయినట్టు, మన ఇంటికి పోయినట్టు, మన అమ్మని కలిసినట్టు, మన తండ్రిని కలిసినట్టు ఫీలింగ్లా ఒకరికొకరికి ఆ ఫీలింగ్లా ఉండిపోయిన సందర్భంలో వారు చెప్తూ ఉంటారు. అది ఈరోజు మనము స్టేట్స్ కనుక వెళ్తే కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలకు తెలుగు టీచర్తో తెలుగు చెప్పిస్తున్నారు. అంటే తక్కువ సంఖ్యలో అయినప్పటికీ ఆమెను చెప్పి వాళ్ళు మళ్ళీ భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నారు, కూచిపూడి నేర్పిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి క్లాస్లో ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. ఏమనేది తెలుగు ఉండాలి. తర్వాత ఈరోజు ఇంకా పండుగలు మనం తక్కువ చేస్తున్నాం, అక్కడ అన్ని పండుగలు చేస్తూ ఉండరు. ఏదైనా ఫంక్షన్ చేస్తే మనం పద్ధతులు ఇదివరకు ఉన్న పద్ధతిలో ఒక 25% కానీ 50% పద్ధతులు పాటిస్తున్నాం. కానీ ఈరోజు స్టేట్స్లో 100% పద్ధతులు చేస్తున్నారు. ఎట్లాంటి ఒక గృహప్రవేశం అయితే ఎట్లా చేయాలి 100% అదే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. లేకపోతే ఒక పెళ్ళి అవుతుందంటే ఏ విధంగా చేయాలి, అక్కడ పిల్లోడు ఉన్నా అక్కడ పిల్ల ఉన్నా కానీ మళ్ళీ అదే పద్ధతిలో వారు చేసుడు జరుగుతూ ఉంది. అంటే ఆ సంస్కృతి మనం అనుకున్నాం ఇక్కడ వెళ్ళిపోయింది అనేది మనం అనుకుంటున్నాం. కానీ సంస్కృతి ఆ తీపి కానీ దానికి ఆ విధంగా సంతోషం ఏ విధంగా అయితే ఆ భావాల్లో ఉండిపోయినాయో దాన్ని అవలంబించేదానికి పోతూ ఉన్నారు. అందుకోసం మనము మీరు సాహిత్యం కానీ కవులు కానీ ఏ విధంగా దీన్ని నిరుత్సాహపడని అవసరం లేదు. మనం ముందుకు వెళ్ళవలసిందే. ఎక్కడ వీలైన కాడికి అక్కడ మీ యొక్క సాహిత్యము మీరు చెప్పవలసిన అవకాశం తీసుకొని చెప్పవలసిందే. ఎందుకంటే అది ఎక్కడో కాడ కనీసం అందులో మీరు ఒక పద్యము పాడినా అందులో ఒక అవసరం ఒక పాట ఒక వర్డ్ అక్కడికి వచ్చినా అది అందరికీ ఎంతో మార్పు వచ్చే అవకాశం విధంగా ఉండిపోతుంది. ఆ విధంగా ఎన్నో సందర్భంలో ఆ విధంగా కుటుంబాలు కానీ వారు కానీ మారిన సందర్భంలో కూడా ఉన్నాయి. అందుకోసం ఆ విధంగా ఈరోజు మనం చూసిన మీరు ఎస్ఏ కాంపిటీషన్ పెడితే పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసినారు. ఆ విధంగా చేస్తుందంటే పిల్లల దగ్గర కూడా ఉంది. అంటే మనము వాళ్ళను ప్రోత్సహించకపోవడే మన తప్పు తప్ప పిల్లల దగ్గర తప్పు లేదు. ఆ విధంగా అందుకోసము దీన్ని ఎక్కడ కూడా ఇక్కడికి ఏదో మనము కంప్యూటరైజ్ ఉద్యమంలో ఉన్నప్పటికీ ఈరోజు పిల్లలు కూడా బాగా స్మార్ట్గా అయిపోయారు, తెలివిగా అయిపోయారు. ఈరోజు మీరు గమనిస్తే అంతకుముందు 35 మార్కులు 50 మార్కులు వస్తే గొప్ప. క్లాసులు ఎంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చినా అంటే 2-3 ఉండే 60. ఈరోజు ఫెయిల్ అయ్యేటోళ్ళు కానీ లేకపోతే థర్డ్ ర్యాంక్ బిలో 60 వచ్చేటోళ్ళు 1-2 ఉంటున్నారు. అందరు అబోవ్ 60 ఉంటున్నారు. అంటే ఏముంది ఆటోమేటిక్ వాళ్ళ ఐక్యూ పెరిగిపోయింది పిల్లలది. అంటే ఐక్యూ పెరిగిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఏవైతే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాళ్ళు తీసుకోగలుగుతారు. ఒక 4-5 ఇయర్స్లో మనం కంప్యూటర్ ఏదైతే ఆపరేట్ చేయలేము, సెల్ ఫోన్ ఆపరేట్ చేయలేము. ఈరోజు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు మీకు ఆపరేట్ చేసి మీకు ప్రాబ్లం ఉంటే చూస్తున్నారు. ఈరోజు మనము ఆడ ఏంటిది అది కొన్ని తెలియకపోతే వాళ్ళకి ఇస్తే ఒక తీసి అట్లా కాదు ఇట్లా నాన్న దీన్ని ఇట్లా చేయాలనేది వాళ్ళు చెప్తున్నారంటే ఎంత షార్ప్ వాళ్ళ ఐక్యూ పెరిగిపోయింది అంటే అంత పెరిగిపోయింది. అందుకోసం ఈ సాహిత్యం తీసుకోవాలన్నది కాదు, వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ మనం చెప్పుట్లనే ఆ విధంగా ఉన్నదనేది మా యొక్క భావన. ఆ విధంగా ఈరోజు సమాజంలో విలువలు ఇంకొకటి మరి ఇంతకుముందు కూడా మరి వక్తలు తిరుపతి గారు చెప్పినారు. డిసిప్లిన్ సమాజంలో విలువలు అన్నది అది ఏ విధంగా మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి గౌరవం ఇవ్వాలి, ఎవరు గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, అదే విధంగా పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. దాంట్లో కూడా ఈ విలువలు అన్నది మనం ఎక్కడికైనా మనము దాన్ని కాపాడాలనేది కూడా మరి ముఖ్యంగా సాహిత్యంలో కానీ ముఖ్యంగా టీచర్లు కానీ ఎక్కడ కానీ నేర్పించవలసిన బాధ్యత మనందరినీ సమాజంలో ఉన్నది. దానికి మొదటిగా మన నుంచే ఏదైతే నడవాలి, మన నుంచే మొదలు కావాలి. ఎందుకంటే మనము మనమే ఎవరో చెప్పుకుంటూ పోతే మనం పాటించాం కానీ ఎవరో పాటించాలంటే కాదు. మనం ఏ విధంగా పాటిస్తామో ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళు కూడా పాటించడం. అంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎదుటోడు ఏం చేస్తాడు,
అతను కూడా గట్టిగానే మాట్లాడవలసి వస్తుంది. కానీ మనం మెల్లగా మాట్లాడినాం అనుకోండి, ఒక్క నిమిషం అతను గట్టిగా మాట్లాడినా ఇంకో సెకండ్లో అతను మెల్లగా మాట్లాడడానికి ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే నా అనుభవంతో నేను చూస్తున్నా, వాళ్ళు మాట్లాడినాక మనం కొద్దిగా ఒక్క నిమిషం ఓపిక పట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు కూల్ డౌన్ అయిపోతారు. వాస్తవం ఏది మాట్లాడాలని కానీ మాట్లాడు. అందుకోసం దానికి అనుగుణంగా మనం విలువలు ఏ విధంగా సమాజంలో నీతికి, కానీ చాలా గమనించిన మీరు సమాజంలో కొంత స్వార్థాలు పెరిగినప్పటికీ ఆ విధంగా కూడా కొంత నష్టపోవడం జరుగుతూ ఉన్నది సమాజంలో. అది ఏదైనా న్యాయం మాట్లాడన్నది ఈ సమాజంలో ఏ విధంగా మనం తీసుకొస్తామన్నది ఉన్నది. న్యాయం మాట్లాడు చాలా తక్కువైపోతున్నది. న్యాయం కోసము నిల్చొని వాళ్ళు కూడా సమాజంలో తక్కువైపోతున్నారు. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనే తోలు దొరకలేదు. ఏదో పోనీతి ఎందుకే ఓపిక పట్టుకొని అంటే ఇట్లా చూసుకుంటూ పోతే ఓపిక పట్టుకుంటూ ఓపిక పట్టుకుంటున్నారు. అతను తప్పులు చేస్తాడు, అతన్ని ఎవరు మందలిచ్చే అది ఉండలేదు. అంటే ఇది ఏ విధంగా మనము మార్పు తీసుకురాగలుగుతాం అన్నది ఉన్నది. కానీ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత సమాజంలో మన అందరి మీద ఎవరైతే మీద ఉండి మనం ఉంటున్నామో అది మన నుంచి మొదలు పెట్టుకొని కనుక పోతే ఖచ్చితంగా అది మార్పు వస్తుంది. ఈరోజు శ్రీనివాస్ గారు ఆ ఉన్నత స్థాయిలో ఉంటే వారికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అంటే వచ్చుట్లనే ఇంత మార్పు వస్తుంది. ఇక్కడ ఇంతమంది పార్టిసిపేట్ చేయగలిగినారు. ఒక బాట చూపించగలిగితేనే అంటే ఎవరైనా మీదికి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మరి ఈ విధంగా చేస్తే దీంతో ఎంతో కొంత ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు ఎంతోమందికి ఉపయోగపడంగా ఉంటుంది. అంటే వారు ఒకరు ఇక్కడ ఎగ్జాంపుల్ చేసిందంటే ఇతర ప్రాంతాలలో ఎవరి శక్తి మేరకి వారు ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి కలిసికట్టుగా కార్యక్రమాలు ప్రజా సేవలకు వచ్చి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారన్నది సహకరిస్తారన్నది కూడా మా యొక్క మనవి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాబోయే రోజులలో మరి ఈరోజు సాహిత్యంలో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ముఖ్యంగా మా యొక్క ముల్కనూరు ప్రాంతానికి అదేవిధంగా మా యొక్క సంస్థకు కానీ ఈ గ్రంథాలయం కూడా ఇవన్నీ కూడా మరి సహకార వ్యవస్థలో ప్రజలందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే ఇక్కడ సాధ్యం అవుతూ ఉన్నది. ముందుకు పోలుగుతాము జరుగుతూ ఉన్నదని కూడా మీతోని మనవి చేస్తూ మరి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా అందరూ కూడా అది ఉపయోగించే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ప్రాంతాన్ని వాడుకునే విధంగా కూడా దీన్ని ఉంటుందన్నది ఆశిస్తూ